అందరూ అడుగుతున్నారండి ఆటగాళ్ళ ఆటగత్తెల ఆయుధ దుకాణాలు చూపించండి. ఆటగాడు ఆయుధాలు, ఆటగత్తెల ఆయుధాల షాప్ అనమాట. అవునండి, మన దగ్గర అంటే లేవు కానీ విదేశాల్లో అయితే ఆటగాళ్ళకి ఆటగత్తెలకి ఆయుధ దుకాణాలు ఉంటాయి. ఆయుధాల దుకాణాలు ఏంటంటే అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆకలి వేసింది అనుకోండి, మన అమ్మ నాన్న ఏం చేస్తారు, ఏది షాప్కి వెళ్ళి పప్పు ఉప్పు కూరగాయలు తెస్తే మనం వండుకొని తినేస్తాం. ఏది మన కడుపుకి ఆకలిస్తే, కానీ మన మనసుకి ఆకలిస్తే మన దగ్గర అయితే లేవు. ఇండియాలో వ్యభిచార గృహాలు లేవు, ఆటగాళ్ళ దుకాణాలు లేవు. కానీ విదేశాల్లోని ఆటగాళ్ళ దుకాణాలు ఉంటాయి. దుకాణంకి వెళ్తాము అంటే వ్యభిచార గృహాలు కాదు, ఆటగాళ్ళ దుకాణం అంటే శృంగార దుకాణాలు. అక్కడ ఏంటి అమ్ముతారంటే ప్లాస్టిక్ అవి వాళ్ళు అమ్ముతారు, అబ్బాయిలకి అమ్మాయిలకి. అమ్మాయిలకి ఏది లింగాలు, అమ్మాయిలకి లింగాలు క్రీములు, తర్వాత అబ్బాయిలకి ప్లాస్టిక్ అవయవాలు గట్టా అమ్ముతారు. అయినా సేఫ్ సైడు పద్ధతి. తర్వాత పెళ్ళైన కొత్త జంటలకి ఎలా ఆటలాడుకోవాలి అన్ని లెసన్లు, తర్వాత క్రిబ్బా చాలా వెరైటీగా ఉంటుంది అబ్బా. అది నేను ఇందులో చూపించను కానీ యూట్యూబ్లో చూపిస్తాను, పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏమండి, మన కడుపుకి ఆకలిస్తే మనం తీర్చి